హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి పుస్తకాల పండుగ ఈ సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు 29వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పుస్తకాల పండుగను మాత్రం జరపబోతా ఉన్నారు. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ 2025 ప్రారంభమైతే కాబోతున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. జూపల్లి కృష్ణారావు ఈ యొక్క పుస్తకాల పండుగను ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకోవాలనుకుంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పుస్తక ప్రేమికులు కూడా ఇటువైపుగా వచ్చి ఈ యొక్క బుక్ ఫేర్లో పాల్గొనడం అనేది అయితే మనం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరము ఈ యొక్క ప్రాంగణానికి ఏదైతే దివంగత జయజయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించినటువంటి అందశ్రీ ప్రజాకవి అందశ్రీ ప్రాంగణంగా ఈ యొక్క 38వ హైదరాబాద్ బుక్ ఫేర్కి అయితే నామకరణం అయితే చేయడం జరిగింది. మనం చూడొచ్చు పూర్తిగా తుది మెరుపులు దిద్దుకుంటున్నటువంటి బుక్ ఫేర్ ప్రాంగణాన్ని కూడా చూడొచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇటువైపుగా ఈ యొక్క పుస్తక ప్రేమికులు అయితే వస్తూ ఉంటారు. ఈ యొక్క బుక్ ఫేర్ అనేది దేశవ్యాప్తంగా కూడా చాలా పేరుగాంచినటువంటి బుక్ ఫేర్గా చెప్పుకుంటూ ఉంటారు. దేశంలో జరిగేటువంటి బుక్ ఫేర్లన్నింటిలోకి వెళ్ళా ఇది రెండవ అతిపెద్ద బుక్ ఫేర్ అని మనం వింటూ ఉంటాము. ఈ యొక్క బుక్ ఫేర్కి సంబంధించినటువంటి విషయంలో పూర్తి బాధ్యతలు మాత్రము ఏదైతే ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా హైదరాబాద్ బుక్ ఫేర్కి సంబంధించి ఒక కమిటీ కూడా ఉంటుంది. ఆ కమిటీకి సంబంధించినటువంటి విషయంలోనే ఈ యొక్క ముందడుగు అయితే పడబోతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అందశ్రీ బుక్ ఫేర్కి సంబంధించినటువంటి అందశ్రీ బుక్ ఫేర్ ప్రాంగణంలోకి మనము ఇప్పుడు ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా దాదాపు 350కి పైగా స్టాల్ను అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. పూర్తిగా ఈ యొక్క స్టాళ్ళన్నింటిలో కూడా అన్ని రకాలైనటువంటి ఇటు పుస్తక ప్రేమికులకు ముఖ్యంగా డిజిటల్ యుగంలో పుస్తకాలను చదివే విధంగా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క బుక్ ఫేర్ ఉద్దేశం ఉందనేటువంటి మాటలు అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా ఈ యొక్క ప్రాంగణంలోకి సంబంధించినటువంటి ఎంట్రీని కూడా మనం చూడొచ్చు. మరికొద్ది సమయంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయిపోతూ ఉన్నాయి. పూర్తిగా ఈ యొక్క ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి రిస్కీ జోన్ కాకుండా అంటే ఫైర్కి సంబంధించినటువంటి విషయంలో సేఫ్టీలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా పేపర్లకు సంబంధించినటువంటి పుస్తకాలే కాబట్టి అన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక చర్యలు అయితే తీసుకోబోతూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. అన్ని రకాలైనటువంటి పబ్లికేషన్స్కి కూడా ఇక్కడ అవకాశం ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు పూర్తిగా ఇటువైపుగా వచ్చేటువంటి వాళ్ళకు ఒక ఎత్తు అయితే మరొక వైపు రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక స్టేజీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు పుస్తకాల ప్రారంభోత్సవాలు దాంతోపాటుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేయబోతూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మనతో పాటుగా మాట్లాడడానికి హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ కార్యదర్శి వాసు గారు ఉన్నారు. సార్ ఏంటి ఈసారి ఎలాంటి ఆలోచనలు చేయబోతూ ఉన్నారు? గతంలో కంటే ఈసారి ఏమైనా మార్పులు చేయబోతూ ఉన్నారా? గతం కంటే ఈసారి చాలా మార్పులు ఉన్నాయి మన బుక్ ఫేర్లో. ప్రధానంగా ఈ బుక్ ఫేరు నిర్వహణ లోపల ఏదైతే స్టాల్స్ డిజైన్ ఉందో దాన్ని మార్పు చేశాము ఈసారి. విశాలంగా రోజు ఒక 50,000 మంది సందర్శించిన మనకు విశాలంగా తిరిగి వాళ్ళు పుస్తకాలు కొనుక్కొని ప్రశాంతంగా వెళ్ళిపోయే అవకాశం ఈసారి బుక్ ఫేర్లో కనబడుతుంది. అదేవిధంగా ఈసారి బుక్ ఫేర్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ ప్రధాన వేదిక ఆపోజిట్లో మనం పిల్లల కోసం ఆట వస్తువులను పెడుతున్నాం. అది ఇంకా రెడీ కాలేదు, సాయంత్రానికి రెడీ అవుతుంది. అదేవిధంగా సెల్ఫీ పాయింట్ ఒకటి పెడుతున్నాం ఈసారి. చార్మినార్ మీద పుస్తకం పట్టుకొని ఒక చేయి బొమ్మ, అది సెల్ఫీ పాయింట్గా ఉంటుంది. చాలా అట్రాక్టివ్గా అందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది. అది కూడా సాయంత్రానికి రెడీ అవుతుంది. అదేవిధంగా మొత్తం స్టాళ్ళు 368 స్టాళ్ళు ఈరోజు ఈ బుక్ ఫేర్లో ఉన్నాయి. 38వ బుక్ ఫేర్లో ఈ 368లో 10 మీడియాకు ఇస్తున్నాము, 20 గవర్నమెంట్ స్టాల్స్ ఉన్నాయి, అలాగే 9 ఏమో రైటర్స్ స్టాల్స్ ఉన్నాయి, ఒకటి క్లినిక్ హెల్త్ క్లినిక్ ఒకటి ఉంది. ప్రధానంగా ఈసారి క్లినిక్ గత సంవత్సరం పెట్టాము, ఈ సంవత్సరం కూడా పెట్టాము. అలాగే పెద్దవాళ్ళకు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, వీల్ చైర్లు వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు పుస్తకాలను బరువు మోయలేని వాళ్ళు కానీ లేకపోతే నడవలేని వాళ్ళకి ఆ రకంగా ఏర్పాటు ఉంది ఈసారి. అలాగే వాలంటీర్లని ప్రధానంగా మా మీద ఉన్న విమర్శ ఏంటంటే గతంలో 2-3 సందర్భాల్లో కూడా
ఈ టాయిలెట్స్కు సంబంధించి ఇంతమంది మాస్ పీపుల్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ టాయిలెట్స్ నిర్వహించడంలో కొంత లోటుపాట్లు ఉన్నాయి. దాన్ని ఈసారి 2 వైపులా టాయిలెట్స్ని పెట్టాము. ఎక్కువ టాయిలెట్స్ పెట్టి ఒక 10 మందిని దాని మీదనే ప్రత్యేక దృష్టి పెట్టి క్లీనింగ్ కానీ దాని పర్యవేక్షణ కానీ చూస్తున్నాం. ఈ ఈ ఏవైతే మన మైనస్లు బయట నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందో వాటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాయంత్రం 5:30 గంటలకు జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఇంకా మా బుక్ ఫేర్ సలహాదారులు కూడా 4-5 భాషా సాంస్కృతిక శాఖ కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది బిగ్ ఫోర్ సొసైటీకి సంబంధించినటువంటి విషయం? మనకు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఏదైతే ఈ గ్రౌండ్ ఉందో ఈ గ్రౌండ్ రోజు లీజ్ పద్ధతిలో ఉంటుంది. ఆ లీజ్ కాకుండా మనకు ఫ్రీగా ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా అదేవిధంగా మనకు ఫ్రీగా గ్రౌండ్ కేటాయిస్తుంది. ఇది కాకుండా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక 4-5 డిపార్ట్మెంట్లు స్పాన్సర్షిప్ బుక్ ఫేర్లో స్పాన్సర్షిప్ చేస్తున్నాయి. మనకు కొంత ఆర్థికంగా ఈ బుక్ ఫేర్ని ఇంకా బాగా నడపడానికి అది ఉపయోగపడుతుంది. అది కాకుండా భాషా సాంస్కృతిక శాఖ మాధ్యులు మన జూపల్లి కృష్ణారావు గారు వారు చెప్పారు, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యూత్కి మహిళలకి ఇక్కడ పుస్తకాలు బుక్ ఫేర్ ద్వారా పుస్తకాలు కొని జిల్లాలకు పంపించాలి, 1 కోటి రూపాయలు అని చెప్పేసి చెప్పారు. అది కూడా అతి త్వరలో జరుగుద్దని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ మంచి ఏర్పాట్లు మొత్తం రాష్ట్రంలో ఉన్న మన తెలుగు ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలు కానీ అందరూ కూడా దీన్ని సందర్శించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో కూడా చూసాము, ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి తాగలాలు కూడా ఉన్నాయి. దేశంలో కూడా ఇది 2వ అతిపెద్ద బుక్ ఫేర్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈసారి ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తారనుకుంటున్నారు? ఒక అంచనా ఏమైనా వేస్తూ ఉన్నారు? 29 తారీఖు లోపల ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి బుక్ ఫేర్లో 13 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. మొత్తం మన భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ భాషలు ఇక్కడ పుస్తకాలు దొరుకుతాయి. జనరల్గా మన హైదరాబాదే ఒక మినీ ఇండియాగా ఉంది. అన్ని భాషల వారు మన హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ భాషల వారు ఉన్న సందర్భంగా వాళ్ళు రెగ్యులర్ తీసుకునే పుస్తకాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్టాల్స్ పెట్టి ఆ పుస్తకాలని మంచి అక్కడ పుస్తకాలను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అదే కాకుండా ఢిల్లీ, అలాగే కలకత్తా, బాంబే, తర్వాత హైదరాబాదు, ఈ 4 బుక్ ఫేర్లు పోటాపోటీగా నడుస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఆ బుక్ ఫేర్లకు ఏం మాత్రం తీసిపోకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు మాత్రం బాగా చేస్తున్నాం. అన్ని లాంగ్వేజెస్ పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. ఇతర లాంగ్వేజెస్ వాళ్ళు కూడా వచ్చి ఈ బుక్ ఫేర్ని సందర్శించాలని చెప్పేసి కోరుతున్నాను. కొన్ని సోషల్ మీడియాలో విమర్శలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ పబ్లికేషన్స్ అనే దానికి ఇక్కడ అవకాశం ఇవ్వలేదన్నటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. దాని విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? కొత్తగా ఏర్పడినటువంటి బాడీ మా మీద ఒక రకంగా ఇక్కడ మమ్మల్ని లేకుండా చేశారు అనేటువంటి రాతలు కూడా చూస్తూ ఉన్నాం. దాని విషయంలో ఏం చెప్తారు? ఈ విషయంలో యాక్చువల్గా మేము ప్రెస్ వాళ్ళకి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అయినా సరే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2022 వరకు దాదాపుగా 9 సంవత్సరాలు ఏదైతే ఇప్పుడు ఈ తెలంగాణ పబ్లికేషన్ ప్రొపరేటర్ ఉన్నారో ఆయన కానీ, లేకపోతే అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ కానీ, అంతకుముందు ఉన్న ట్రెజరర్ కానీ కంటిన్యూగా 9 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు ఈ బాడీలో. ఉండడమే కాదు, వాళ్ళు ఇక్కడ జరిగిన బుక్ ఫేర్కి సంబంధించిన ఎలాంటి లెక్కలు కానీ, ఎలాంటి రిసీట్లు కానీ, లేకపోతే ఎలాంటివి అసలు ఏ పత్రాలు కూడా మాకు అందజేయలేదు. ఈ కొత్త కమిటీకి మేము ఎందుకు అందజేయలేదని చెప్పేసి మాకు ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ ద్వారా మేము 3 సార్లు లెటర్లు పంపించినా సరే మాకు ఎలాంటి రిప్లై రాలేదు. రిప్లైలు రాకపోగా మేము దాంట్లో పెట్టాం, మీరు రిప్లై ఇవ్వకపోతే ఫైనల్ లెటర్ ఇది, ఈ లెటర్లో మీరు రిప్లై ఇవ్వకపోతే మాత్రం మీ మీద 4 రకాల యాక్షన్స్ ఉంటాయని చెప్పాము. ఆ 4 రకాల యాక్షన్స్లో ఒకటి మాత్రమే తీసుకున్నాం, ఇంకా 3 ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 1 కోటి రూపాయల ట్రాన్సాక్షన్స్ ఆ పీరియడ్లో జరిగినాయి. అవే కాకుండా తెలుగు భాష ఈ మన ఉత్సవాలు జరిగాయి. అది కానీ అమృత మహోత్సవం జరిగింది. అట్లాగే కరీంనగర్, తర్వాత ఖమ్మం, తర్వాత వరంగల్, మహబూబ్ నగర్ బుక్ ఫేర్లు జరిపారు. దానికి సంబంధించిన లెక్కలు ఎక్కడ లేవు, మాకు ఇవ్వలేదు. అవి కాకుండా అసలు హైదరాబాద్ బుక్ ఫేరు ఇది బ్రాండ్. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ నడుపుతూ ది హైదరాబాద్ పేరు మీద ఒక 3-4 సంవత్సరాలు చెక్కులు తీసుకున్నారు. దాని మీద సపరేట్ అకౌంట్ చేశారు. ఆ అకౌంట్ని మళ్ళీ మేము రాగానే మాకు తెలియకుండా క్లోజ్ చేశారు. అది ఎందుకు క్లోజ్ చేశారు ఏంటి కానీ ఆధారాలు అడుగుతున్నా సరే మాకు ఎలాంటి ఆధారాలు ఇవ్వట్లేదు, చెప్పట్లేదు. ఆ కారణంగా ఏదైతే మా కమిటీ ఉందో కమిటీ ముందస్తుగా హెచ్చరించి చాలాసార్లు లెటర్లు పంపి వాళ్ళు స్పందించకపోవడం వల్ల ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే తప్ప వాళ్ళ మీద మాకు ఎలాంటి ఏం లేదు.
వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా సరే ఈ మీడియా ముఖంగా వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకొచ్చి ఈ కొత్త కమిటీకి ఇవ్వాలని చెప్పేసి నేను వారిని కోరుతున్నాను. ఇది ఇంకా జిల్లాల వైజ్ కూడా ఏమైనా పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు కూడా విస్తరించడానికి ఏమైనా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయా? జిల్లాల్లో ఖచ్చితంగా పెడతాము. గతంలో యాక్చువల్గా గత 2 సంవత్సరాలుగా పెట్టాల్సింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్లు కానీ లేకపోతే మంత్రులు కానీ వాళ్ళు కొత్తగా వచ్చారు, బడ్జెట్ కొంత ప్రాబ్లం ఉంది. వాళ్ళు బడ్జెట్ ఇవ్వకుండా అక్కడ గ్రౌండ్ కానీ కొంత అమౌంట్ మనకు ఇవ్వకపోతే బుక్ ఫేర్ కంప్లీట్గా నడపాలంటే కష్టం అవుతుంది. అందుకని ఈ సంవత్సరం ఖచ్చితంగా బుక్ ఫేర్ తరపు నుంచి కనీసం ఒక 5-6 జిల్లాల్లో ఈ సమ్మర్లో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే కనీసం ఈ 4 నెలల్లో 4 జిల్లాల్లో పెట్టాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం. ఇంకా ఇతర జిల్లాల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది. మనతో పాటుగా ప్రముఖ రచయిత మాస్టర్జీ గారు ఉన్నారు. అన్న, ఎన్నోసారి ఇక్కడికి రావడం మీరు, ఈసారి అందశ్రీ పెట్టడాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? అందశ్రీ పేరు పెట్టి మరీ ఒక ప్రాంగణానికి నడిపించబోతా ఉన్నారు 38వ బిగ్ ఫేర్. నేను 3వసారి బ్రదర్ రావడము. అయితే చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నా కూడా ఇది 3వసారి రావడం. అందశ్రీ పేరు పెట్టడం చాలా మంచి విషయం. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఎవరైతే దేశం మూలవాసులు ఉన్నారో మెల్లమెల్లంగా వారు ఇలాంటి యొక్క స్టాల్స్ పెట్టుకునేటువంటి స్థాయికి రావడం అనేది ఏంటంటే పరిణామక్రమంలో అన్ని మెల్లనే జరుగుతాయి. మొత్తానికి ఏంటంటే ఒక ఈ 1000 సంవత్సరాల నుంచి అనసబడ్డ వాళ్ళకి ఇప్పుడు మంచి గుర్తింపు వస్తుంది. అందులో భాగంగానే మరి అందశ్రీది కానీ మా యొక్క సోదరుడు ఇక్కడ జాంబవ్యం అనే ఒక స్టాల్ పెట్టాడు. ఎంత నంబర్ ఎంత? 279 అనేటువంటి స్టాల్లో జాంబవ్యం అనేటువంటి స్టాల్ అక్కడ అంతా మొత్తం ఎక్కువ ఈ యొక్క బడుగు బలైన ఐడియాలజికల్ లిటరేచర్ అంతా దొరుకుతుంది. అది ఓపెన్ చేయడానికి పిలిచారు నన్ను, అక్కడికి వెళ్తున్నాను. ఏంటి అసలు ఇది మొత్తం డిజిటల్ యుగం. డిజిటల్ యుగంలో పుస్తకాలు బట్టి చదివేటువంటి సంఖ్య తక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. మీ అవగాహన మేరకు ఇది మంచి పరిణామం అనుకుంటారా, ఎట్లా అనుకుంటారు? ఇది మంచి పరిణామం బ్రదర్. ఇప్పుడు మీకు మాన్యువల్గా చేసేటప్పుడు ఏమైనా తప్పులైతే అప్పటికప్పుడు మనిషి సరిదిద్దేవాడు. సపోజ్ ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక పరికరం పాడైంది, అది మంచిగా చేసి దాన్ని తిరిగి ఇవ్వాలంటే లేట్ పడుతుంది. కాబట్టి ఏంటంటే మాన్యువల్గా ఉండాలి. ప్రతి డిజిటల్ యుగమే కాదు, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది కాబట్టి దాంతోపాటు మనం కూడా కొనసాగాలి. ఎప్పుడైనా మనిషి కుడి చేతులు తింటాడు, ఎనిమిది చేతులు కడుక్కుంటాడు. అది మాత్రము ప్రపంచంలో ఎన్ని ఏఐలు వచ్చినా బిఐలు వచ్చినా ఏమి వచ్చినా కూడా అది మాత్రం మానవుడికి కావాల్సింది ఏంటంటే ఇది ఉండాలి, అది ఉండాలి. ఇప్పుడు రేడియోలు పోయినాయి అయినా కూడా మీకు అన్నీ కూడా ఎఫ్ఎంలు వచ్చినాయి, బాగా నడుస్తున్నాయి కదా. రేడియో ఒక వారసత్వాన్ని కొనసాగిస్తుంది. అట్లాగే సాహిత్యం అనేది కూడా పుస్తకాల రూపంలో ఉండాలి, రెఫర్ చేయడానికి. డిజిటల్లో ఇప్పుడు కొంతమంది మాలాంటి జనరేషన్ నాకు 74 సంవత్సరాలు, ఐ కాంట్ సీ అంటున్నంటే ఆ డిజిటల్ అవి చూడలేను, కానీ పుస్తకాల నుండి మెల్లగా కూర్చొని చదువుకోవచ్చు. మీరు మీ రాతలలో చాలా రాతలు రాసి ఉంటారు. ఇక్కడకు సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే ఒక వాక్య రూపకంగా. వాక్య రూపంగా అంటే బ్రదర్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ మౌఖిక సాహిత్యం పుట్టింది. మౌఖిక సాహిత్యం నుంచి మీరు తాళపత్ర గ్రంథాలు వచ్చినాయి, ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. అట్లాగా పరిణామ క్రమంలో ప్రతిదీ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఏ మార్పునైనా స్వీకరించే అటువంటి స్థితిలో మనుషులు ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను. మనతో పాటుగా హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ యాకూబ్ ఉన్నారు. అన్న, ఈసారి ఎలాంటి మార్పులు చేయబోతా ఉన్నారు? 38వ బుక్ ఫేర్కి అందశ్రీ పేరు పెట్టడాన్ని ఎట్లా మీరు అనుకుంటా ఉన్నారు? మన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అన్న, తెలంగాణకి అస్తిత్వము, తెలంగాణ భావనకు ఒక ప్రతీక అందశ్రీ అన్న. ఆయన హఠాత్తుగా మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఆయనని ఈసారి 38వ దానికి ఆయన పేరుతో ఈ ప్రాంగణాన్ని పెట్టాలని కమిటీ నిర్ణయించుకుంది. అందుకోసమే ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం అని పేరు పెట్టుకున్నాం. అట్లానే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న మరో సాహిత్యకారుడు కొంపెల్లి వెంకట గౌడు, అతని పేరుని పుస్తకావిష్కరణ వేదికకు పెట్టాం. తెలంగాణ ఉద్యమ కెరటము, సామాజిక కార్యకర్త, సాహితీవేత్త అనిశెట్టి రజితక్క పేరుని ప్రధాన వేదికకు పెట్టుకున్నాం. అట్లానే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండి పాలమూరులో పుట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసిన ప్రొఫెసర్ ఎస్వి రామారావు గారి పేరుని రైటర్స్ స్టాల్స్కి పెట్టాం.
పాత్రికేయ మిత్రురాలు కవయిత్రి స్వేచ్ఛ వటారకర్ గారి పేరుని మీడియా పాయింట్స్కి పెట్టాం. ఇదంతా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వ భావనని ప్రతిష్ట చేయటం హైదరాబాద్ బుక్ ఫేర్లో. ఇది కాకుండా పిల్లలు ఆడుకోవడానికి ఒక ఆట స్థలము క్రియేట్ చేస్తున్నాం. అట్లానే 2 నుంచి 5 వరకు పిల్లల కోసమే ప్రత్యేకంగా బాలోత్సవ్ పెట్టాం. 5 నుంచి 6 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు మన భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సారథి తరఫున. ఆ తర్వాత 6 నుంచి 7 వరకు ప్రముఖుల సందేశాలు పుస్తక స్ఫూర్తి. ఆ తర్వాత 2 సెషన్లు 7 to 8, 8 to 9 పుస్తక స్ఫూర్తి కార్యక్రమాలు పెట్టి మన సాహితీ మూర్తులని ఇక్కడికి పిలిచి తమకు నచ్చిన పుస్తకము, తమల్ని ప్రభావితం చేసిన పుస్తకం మీద మాట్లాడమని కోరాం. ప్రతిరోజు 3 సెషన్లుగా అవి నడుస్తూ ఉంటాయి. ఇవి మనం పుస్తకము అనేది వెలుగు. ఆ వెలుగు ఎంత దూరం వెళితే ఆ పుస్తకం అనే వెలుగు వల్ల వెళ్ళిన చోటల్లా వెలుగు పంచుకుంటుంది, అక్కడ కాంతిమంతం అవుతుంది. మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, అటువంటి భావనతో ముందుకొచ్చాం. ఇప్పుడు తెలంగాణని ఒక జ్ఞానవంతమైన జ్ఞానవంతమైన తెలంగాణ మార్చుకోవాలి. అటువంటి దశలో హైదరాబాద్ బుక్ ఫేర్ పనిచేస్తున్నది. నేను కూడా 32 ఏళ్ల పాటు తెలుగు అధ్యాపకత్వం చేసిన వాడిని, అనేక కాలేజీల్లో పనిచేశాను. అట్లా కూడా పిల్లలతో సాంగత్యం ఎక్కువ. నేను ఒకటే కోరుకుంటున్నా, ఓ యువకుల్లారా, ఓ పిల్లల్లారా, మీరు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రండి, పుస్తకాల మధ్యన తిరుగాడండి, మీ భవిష్యత్తును నిర్మించుకోండి. పుస్తకం అనేది ఒక దారిదీపం. ఆ దారిదీపం మీ చేతుల్లో ఉంటే ముందుకు ఎంత దూరమైనా వెళతారు అనేటువంటి భావన నా మనసులో ఉంది. యాదృచ్ఛికంగా నేను ఈ 2 సంవత్సరాలు దీనికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సంవత్సరం టెన్యూర్ అయిపోతుంది. వచ్చే సంవత్సరము ఎవరు కొత్తగా వస్తారు ఏమిటి తెలియదు, కానీ నేనున్న ఈ 2 ఏళ్ల కాలంలో ఆ పిల్లలని, యువతని పుస్తకం వైపుకు మళ్లించడానికి చేయవలసిన కృషి మా కమిటీ సహకారంతో, వారి ప్రణాళికలతో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాం. మనము 38వ హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉన్నాము. బుక్ ఫేర్కి ఇప్పుడే చాలామంది అయితే వస్తూ ఉన్నారు. మనతో పాటుగా మాట్లాడడానికి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఎన్నోసారి మీరు ఈ బుక్ ఫేర్కి రావడం? దాదాపు ఒకటి మిస్ అయినట్టున్న మధ్యలో ఏదో కార్యక్రమాల ఒత్తిడి కారణంగా రాలేదు. మిగతా అన్ని బుక్ ఫేర్స్ నేను వస్తూనే ఉన్నా. కేశవ్ మెమోరియల్ అక్కడ స్కూల్లో ఆవరణలో జరిగేవి, అక్కడ నేను హాజరైన. ఆ తర్వాత ఇంకొక చోట ఎక్కడో జరిగింది, గుర్తుకు లేదు. ఆ తర్వాత ఇక నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో కూడా జరిగింది ఒకసారి. ఇక ఇక్కడ జరుగుతున్నాయి. అప్పటి నుంచి దాదాపు 35, 36 చూసుంటా, 1, 2 మిస్ అయి ఉంటా, అంతే. మిగతా అన్నీ హాజరయ్యాయి. సార్, ఇది ఏఐ యుగం, డిజిటల్ యుగంలో ఇట్లా పుస్తకాలను చేతిలో పట్టుకాలి, చదవాలనేటువంటి ఆలోచన ఈ యూత్కు వస్తుంది అనుకుంటా ఉన్నారా? ఇంకా ఈ బుక్ ఫేర్లు అవసరమా అనేటువంటి ప్రశ్నలు కూడా వినబడతా ఉన్నాయి. చాలా చర్చ జరిగింది వాస్తవానికి దీని మీద. కానీ పుస్తకం కళ్ళెదుట కనబడితే మామూలుగా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే చదువుతూ ముందుకు పోయి మధ్యలో అనుమానం వస్తే వెనక్కి పోయి చూసుకుంటాం. ఆ సౌలభ్యము ఎలక్ట్రానిక్ డిజిటల్ బుక్లో ఆ సౌలభ్యం అంతగా ఉండదు. అదొక సమస్య. రెండోది ఏంటంటే ఆ పుస్తకం అక్షరం చేతిలో పెట్టుకొని చదువుతుంటే ఉన్న దానివల్ల కలిగిన అర్థమైనంతగా, ఆసక్తి కలిగినంతగా మనము ఆ డిజిటల్ చదువుతుంటే మనకు అర్థం కాదు. కాబట్టి పుస్తకమే, దాని చదవాలనే తాపత్రయమే చాలామందికి ఉంటుంది. ఆ రకంగా పుస్తకం కొని చదవాలి, పుస్తకం తీసుకొని చదవాలనేదే మన దగ్గర, ముఖ్యంగా మన దేశంలో చాలామందికి ఉంటుంది. యూరోప్ లాంటి దేశాల్లో డిజిటల్ చాలామంది నేను చదవటం చూస్తుంటా, అమెరికాలో, యూరోప్లో. కానీ మన దగ్గర మాత్రం అవకాశం లేదు. ఈ పుస్తకానికే ఇంకా ప్రాధాన్యత ఉంది. ఆ పుస్తకం కొని చేతిలో పెట్టుకుంటే ఉండే తృప్తి, ఆ చదివినందువల్ల కలిగినటువంటి సంతోషం
డిజిటల్ పుస్తకం వల్ల రాదు. అందుకని తప్పనిసరిగా పుస్తకం కొనేవాళ్ళు ఉన్నారు, చదువుతారు కూడా. ఈ మధ్యన ఇంకా కొంత చదువుకున్నటువంటి వ్యక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పుస్తకాలు పిల్లల కోసమైనా కొందాము చూద్దాము అనేటోళ్ళు పెరిగిపోయింది. అట్లా ఈ పుస్తకాల కోసం వచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు, మీరు చూస్తారు కూడా. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే యువకులు ఎక్కువగా వస్తున్నారు. ఈసారి బుక్ ఫేర్కి మీరు అడ్వైజర్గా ఉన్నారు, ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా తీసుకున్నారా ఇప్పుడు ఉన్నటువంటి బాడీ? పోయినసారి కూడా ఉన్నారు. పోయినసారి కూడా వాళ్ళు మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెట్టి తర్వాత సలహా మండలి ఈ బుక్ ఎగ్జిబిషన్ మీద ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే బుక్ ఎగ్జిబిషన్ పోయినసారిది 37వ బుక్ ఎగ్జిబిషన్ అయినాక మళ్ళీ 2 మీటింగులు జరిగినాయి. ఆ 2 మీటింగుల్లో ఈ బుక్ ఎగ్జిబిషన్ నిర్వహణ అనుభవాలను వాళ్ళు వివరించడం జరిగింది. ఆ అనుభవాలు వివరించినాక ఏమేమి సూచనలు, ఏమేమి జాగ్రత్తలు దాని గురించి మాట్లాడుకోవటం జరిగింది. అది అయిన తర్వాత మళ్ళీ ఈసారి కూడా తయారీలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకోవటం, ఒక ప్రెస్ మీటు దీన్ని అనౌన్స్ చేస్తూ అవన్నీ జరిగినాయి. కొన్ని అభిప్రాయాలు మాకు తోచినవి మేము చెప్పినాం. మాకు పోయినసారి బాగానే జరిగింది అనిపించింది. అదే మాదిరిగా పారదర్శకంగా అందరికీ దీన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేయాలనే సూచన వాళ్ళు కూడా స్వీకరించారు. బాగా జరిగింది మొత్తానికి. ఎంట్రెన్స్లోనే మనం చూస్తూ ఉన్నాము, ఈ యొక్క ప్రాంగణానికి అందశ్రీ ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. మీరు కూడా బహుశా చూసే వస్తారనుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది? అందశ్రీ జయ తెలంగాణ రచయిత, లోక కవి అని చెప్తా ఉంటాము. అందశ్రీ ప్రాంగణంలో మీరు మాట్లాడడం చూస్తూ ఉంటాం. ఆయన చదువుకోలేదని కానీ జ్ఞానానికి అపారమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చింది. ఆ కారణం చేత ఆయన పేరు పెట్టడం ఇది సంతోషదాయకం, సమంజసం కూడా. ఇప్పుడు ఈ పేరు పెట్టి మరి పుస్తక ప్రదర్శనను కూడా ప్రారంభించారు కాబట్టి మరి ఇది నా దృష్టిలో అవసరం. తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేసుకోవటం కానీ, తెలంగాణ చరిత్రను, ప్రత్యేకతను గుర్తు చేసుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి జ్ఞాన సంపదకు ఉండే ప్రాముఖ్యతను కూడా మనం మరింత ప్రచారం చేయటానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తాను. చివరిగా ఈ పాఠకులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇటువైపుగా రావాలనే ఉద్దేశంతో మీరు ఇచ్చేటువంటి ఏదైనా మాటలు? చాలామంది వస్తారు, రావాలని కూడా కోరుకుంటున్నా. రండి, చూడండి ఈ పుస్తక ప్రదర్శనని. చూసి మీరు అంటే ఒక లాభం ఏంటంటే పుస్తక ప్రదర్శనకు వస్తే ఏమేమి పుస్తకాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ఏమేమి పుస్తకాలు ఏ ఏ అంశాల మీద ఉన్నాయనేది తెలుస్తుంది. కాబట్టి దానికోసం తప్పకుండా రావాలని, వచ్చి కనీసం ఏమున్నాయో తెలుస్తుంది. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం ఇందులో ఏ పుస్తకాలను ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలో కూడా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పుస్తక ప్రదర్శనకు రావాలని, దీన్ని సందర్శించాలని హైదరాబాదు నగరవాసులనే కాదు తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మనం హైదరాబాద్ బుక్ ఫేర్లో వికీపీడియా స్టాల్ దగ్గర ఉన్నాము. దాదాపుగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరూ కూడా వికీపీడియా అనేదాన్ని తమ యొక్క రోజువారీ సెర్చ్లలో భాగంగా పెట్టుకుంటూ ఉంటారు. ఎవరి గురించి కావాలన్నా వికీపీడియా అనేటువంటి ఆ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాము. దీనికి సంబంధించినటువంటి బాధ్యులతో మాట్లాడదాం. సార్, ఏంటి అసలు వికీపీడియా స్టాల్ ఓపెన్ చేయడానికి ఇలా ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఇక్కడ? ముఖ్యంగా తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. సో హైదరాబాద్ బుక్ ఫేర్ 38 ఉంటే మేము దాదాపు వికీపీడియాకి సంబంధించి గత 12-14 సంవత్సరాలుగా అంటే పీపుల్స్ ప్లాజాలో ఉన్నప్పటి నుంచి మేము ఇస్తూ ఉన్నాం. అప్పట్లో తెలుగు బతకాలనే ఒక ఉద్దేశంతో మీ కంప్యూటర్ తెలుగు వచ్చా, తెలుగుని బతకనివ్వండి అని కొంతమంది ఆశావాహులు అందరూ కలిసి బ్లాగర్స్ అనేవాళ్ళు, తెలుగులో బ్లాగులు రాసేవాళ్ళు. అంటే తెలుగు అనేటటువంటిది ఇవాళ మీ కంప్యూటర్లో కనిపిస్తోంది. అంటే ఎలాగా వాట్సాప్లో టెక్స్ట్ టు స్పీచ్ కొడుతుంటే తెలుగులో పడుతుంది. అది ఇవాళ ఎవరో డబ్బులు ఇచ్చి చేయించిందో ఎవరో ఇచ్చేసిందో కాదు. ఓపెన్ నాలెడ్జ్ ఇనిషియేటివ్ అనే ఒక సంస్థ. సో ఇలాంటి IIIT సంస్థలు అంతకుముందు ఉన్నటువంటి కొన్ని NGOలు ఇవన్నీ ఏం చేసినాయి అంటే ఫాంట్లో ఉన్నటువంటి తెలుగుని, లేఖిని, తర్వాత బరహా ఇలాంటి టూల్స్ ద్వారా మీ కంప్యూటర్లో తెలుగు టైప్ చేయండి అంటే అప్పట్లో ఆర్కుట్ మెసేజ్లు, తర్వాత ఫేస్బుక్ మెసేజ్లు,
దాని తర్వాత ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్లు. సో ఇలాగా ఒక ఫాంట్ స్టైల్ని యూనికోడ్లోకి మార్చడాన ఇవాళ కంప్యూటర్కి అర్థమవుతుంది, ఇంటర్నెట్కి మన భాష అర్థమవుతుంది, మన భాష నుంచి వేరే భాషలోకి ట్రాన్స్లేషన్ చేసుకోగలుగుతున్నాం. మీరు తెలుగులో ఒక వ్యాసం ఇస్తుంది, ఇంగ్లీష్లో చూపిస్తుంది. ఇంగ్లీష్ బాగా రాని వాళ్ళకి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ట్రాన్స్లేట్ దిస్ పేజ్ ఇంటూ తెలుగు అంటే తెలుగుకి వస్తుంది. ఇది ఎలా ఏర్పాటైంది అంటే ఇలాంటి ఆశావాహులందరూ ముందు తెలుగుని డెవలప్ చేయటాను. అయితే ఈ రోజుల్లో జెన్జీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఏఐని వాడుతూ ఉన్నారు కదా. చాలామంది తెలియని విషయం ఏంటంటే ఏఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా 70 to 80% వికీపీడియా ఆర్టికల్స్ నుంచి తీసుకుంటుంది. అలా మనం తెలుగు చూస్తే దాదాపు 376 భాషల్లో ఉన్నటువంటి వికీపీడియాలో మనం 70వ స్థానంలో ఉన్నాం. 15 లక్షల వ్యాసాలు పైగా హిందీలో ఉంటే దాదాపు 1,30,000 వ్యాసాలు తెలుగులో ఉన్నాయి. ఇవన్నీ వాలంటీర్గా నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు కంప్యూటర్లో తెలుగు వచ్చు, రాయడం వచ్చు కాబట్టి మేము మా ఊరు గురించి, మా చరిత్ర గురించి, మా భాష గురించి రాస్తున్నాం. అలానే వాళ్ళు అంతరించిపోతున్నటువంటి భాషలు చాలా ఉన్నాయి, లిపిలేనటువంటి కోయా, కొలామి, చెంచు ఇలాంటివి. సో యూనికోడ్లో మనకి ఎలా అయితే ఫోన్లో కానీ, కంప్యూటర్లో కానీ, బ్రౌజర్లో కానీ ఎలా సపోర్ట్ చేస్తుందో ఇవాళ చాలామందికి తెలీదు. లంబాడీ కీబోర్డ్ అనేది ఉంది. సో లంబాడీ కీబోర్డ్ ద్వారా వాళ్ళ లంబాడీ పిల్లలు ఎవరైనా, లంబాడీ ఆశావాహులు ఎవరైనా తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసము తెలుగు లిపి ద్వారా కానీ, లంబాడీ ద్వారా కానీ రాస్తే ముందు అది బతికితే ఏమవుతుంది అంటే రేపొద్దున ఏకి మీరు ఇన్స్ట్రక్షన్, ఇప్పుడు వాట్ ఈజ్ లంబాడీ పండుగ, వాట్ ఈజ్ ఉగాది పండుగ, వాట్ ఈజ్ తీజ్ పండుగ, వాట్ ఈజ్ కోయలు చేసేటువంటి పెద్దల పండుగ, చిక్కుళ్ళ పండుగ, మామిడి పండుగ, ఇలాగ రకరకాల జాతులుగా రకరకాలు ఉంటాయి. భాష ఉన్నటువంటి తెలుగుకే ఇవాళ సంక్రాంతి అంటే ఏంట్రా అంటే పతంగులు ఎగరేస్తా, హోలీ అంటే ఏంట్రా అంటే డీజే పెట్టుకొని డ్యాన్స్ వేస్తా అనే ఉన్న పరిస్థితుల్లో ఈ జనరేషన్లో పండగ వాతావరణం ఎవరు చెప్పాలి? అదొక ఆర్టికల్ రూపంలో ఉందనుకోండి, ఏని అడిగితే అది చెప్తుంది. సో మోస్ట్గా ఉన్నటువంటి టాప్ 7లో తెలుగులో ఉన్నాయి. ఒక 1700 మంది చిల్లర ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా 1,20,000 వ్యాసాలపైన తెలుగులో రాశారు వాళ్ళ ఊరి గురించి, వాళ్ళ అస్తిత్వం గురించి. సో అలా బతకాలి. మీరు కూడా రాయాలనుకుంటే మేము శిక్షణ ఇస్తాము. 16 రోజులు ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడికి రండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఈ పుస్తక ప్రదర్శన వరకు కొంతమంది ఆశావాహులు తెలుగులో ఎలా రాయాలని చూస్తే వాళ్ళకి ముందు మేము వికీపీడియా ప్రపంచాన్ని అనుసంధానం చేసి ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇది మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇలా జాయిన్ అయిన 1700 మందిలో దాదాపు మాకు ఒక 1000 మంది పుస్తక ప్రదర్శనశాల వచ్చినటువంటి వాలంటీర్లు, ఇంక్లూడింగ్ మీ. ఇప్పటి వరకు మీరు ఎన్ని రాసి ఉండొచ్చు వికీపీడియాలో ఇలాంటి వ్యాసాలు? వికీపీడియాలో వ్యాసాలు రాయడం వేరు, రాసిన వ్యాసాల దిద్దుబాటు వేరు. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే గూగుల్ అనేటటువంటి ఒక సంస్థకి యూట్యూబ్లో ఆడియో వీడియో ఎలా పెడతారో వికీపీడియాలో కూడా కామన్స్ అని ఒక ఉంటుంది. నేను వ్యాసమే రాయక్కర్లేదు, 50 ఫోటోలు మా గ్రామానికి సంబంధించినటువంటి ఎడ్ల బండి, ఉలి, నాటు, పువ్వు, విత్తనం ఏదన్నా రాసి దాన్ని రైతుకు సంబంధించిన ఆర్టికల్కి అటాచ్ చేయొచ్చు. వడ్లు అన్న ఫోటో తీసి వడ్లకి సంబంధించిన వ్యవసాయం చేసే ఆర్టికల్కి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు 376 దానికి నేను అటాచ్ చేయొచ్చు. ఇది కూడా ఒక కాంట్రిబ్యూషనే. ఇదే నాలెడ్జ్. నాకు టీ చేయడం రాదు, మీకు టీ చేయడం వచ్చు. టీ అని చెప్పారనుకోండి, అది నాకు జ్ఞానమే. ఎందుకంటే రోడ్డు మీద పోయినప్పుడు నాకు టీ చేసుకోవడం మీరు నేర్పించారు. ఏదో రాకెట్ సైన్స్ అనే కాదు. ఇట్లాగా మీరు పుస్తకాలను తర్జుమా చేయొచ్చు, తర్జుమా చేసినటువంటి పుస్తకాలను ఎడిట్ చేయొచ్చు. అదేవిధంగా వాక్యాలు, పలానా పెద్ద వ్యక్తి పలానా వాక్య అన్నారు, మీరు సామెతలు రాసుకోవచ్చు. రాసినటువంటి ఆర్టికల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు హిమాయత్ నగర్లో ఉన్నాం కాబట్టి హిమాయత్ నగర్ అనే ఆర్టికల్, హైదరాబాద్లో హిమాయత్ నగర్ అనే ఒక ఆర్టికల్ మీరు చూసారనుకోండి ఇంగ్లీష్లో, తెలుగులో, అది 2011 జనాభా ప్రకారంగానో ఇంత అక్షాంశ రేఖాంశాల మధ్యలో ఈ ఊళ్ళో ఉంది అంటారు. కానీ నేను ఇవాళ హిమాయత్ నగర్లో ఉండబట్టి ఇది వార్డుగా స్ప్లిట్ అయింది, ఇది జిహెచ్ఎంసీలో కలిసింది, దీంట్లో ఇల్లులు పెరిగినాయి, దీంట్లో జనాలు పెరిగినాయి, పోయి ఆ 2 లైన్లు కూడా నేను అటాచ్ చేయొచ్చు. సో దానివల్ల హిమాయత్ నగర్ ప్రజెంట్ ఏంటి అన్న విషయం జనాలు తెలిస్తే, నువ్వు అడిగినప్పుడు హిమాయత్ నగర్ స్టాటిస్టిక్స్, నువ్వే ఒక వర్క్ చేస్తున్నావు, ఒక MBA ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నావు, నీకు హిమాయత్ నగర్ స్టాటిస్టిక్స్ నువ్వు ప్రతి ఊరు తిరిగి చేయలేవు కదా, ఏని అడుగుతున్నావు కదా, ఎక్కడి నుంచి ఇవ్వాలి, మా నుంచి ఇస్తారు, మా లాంటి డేటా ఎవరైతే ఇస్తారో. సో వ్యాసాలలో ఎక్కలేదు. బట్ ఎనీవే నేనైతే దాదాపు ఒక ఎక్స్క్లూజివ్ తెలుగులో 42 వ్యాసాలు రాసుంటాను. అలానే ఒక 3600 దిద్దుబాట్లు చేశాను. నేను జాయిన్ అయ్యి కరెక్ట్గా 6 నెలలు మాత్రమే. వికీపీడియాకి సంబంధించి దాదాపు 45 GB దాకా ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేశాను. నేను ఎక్స్క్లూజివ్గా కోయా, కొలామి, చెంచు, గోండి, భిలి, లంబాడి ఇలాంటి ట్రైబల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేసి వికీపీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే యూట్యూబ్ అంటే మళ్ళీ అక్కడ ఒక పొలిటికల్ యాంగిల్ ఉంటుంది, వీడు ఎందుకు చేస్తున్నాడు అని డౌట్ ఉంటుంది. ఇది స్వేచ్ఛగా అందరూ వాడుకునేది కాబట్టి ఫ్యూచర్లో ఆ జాతులకు సంబంధించి ఎవరైనా ఆర్టికల్స్ రాస్తే నా డేటా ఉపయోగపడాలని మాత్రమే నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.